ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, అంటే తెలుగులో వృత్త సరణులు. ఓకే, వృత్త సరణులు అంటారు. ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్ 6 మార్క్స్ అమ్మ, అంటే 4 మార్క్స్ ఒకటి 2 మార్క్స్ ఒకటి వస్తుంది మనకి, టోటల్ 6 మార్క్స్. ఓకే, ఇది మొత్తం మ్యాక్సిమం మనకి ఫస్ట్ యూనిట్ ఉంది కదా సర్కిల్స్, అది ఎలా అయితే చేసామో ఇది కూడా అలాగే ఉంటుంది. కొన్ని ఒక 2 or 3 మోడల్స్ తప్ప మిగిలినంతా సేమ్ యాస్టీస్గా సర్కిల్స్లో ఎలా అయితే చేసామో అలానే ఉంటుంది ఈ యూనిట్. ఓకే, లెట్స్ సీ. చూడండి మా సెకండ్ యూనిట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, తెలుగులో వృత్త సరణులు. ఓకే, ఇందులో ఫస్ట్ది 2.1 యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, అంటే ఖండించుకునే 2 వృత్తాల మధ్య కోణం. ఓకే, ఫస్ట్ టాపిక్ అమ్మ. ఇది ఏంటిదంటే ఖండించుకునే 2 వృత్తాల మధ్య కోణం కనుక్కోవటం. చూడండి డెఫినేషన్: ద యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సర్కిల్స్. పాయింట్ చూడండి, T1 P T2 ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఎట్ P. అంటే చూడండి అమ్మ, ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. 2 సర్కిల్స్ యొక్క సెంటర్స్ ఏంటి? C1 C2. మొదటి సర్కిల్కి గీసిన స్పర్శరేఖ అంటే టాంజెంట్ ఏంటిదమ్మా? T1. రెండో సర్కిల్కి గీసిన టాంజెంట్ ఏంటి? T2. ఈ రెండు ఖండించుకున్న బిందువు అంటే ఇదేగా, ఈ బిందువు వద్ద ఏర్పడే కోణాన్ని మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, చూడండి తెలుగులో 2 వృత్తాల ఖండన బిందువు వద్ద ఆ వృత్తాల స్పర్శరేఖల మధ్య కోణాన్ని ఆ వృత్తాల మధ్య కోణంగా నిర్వచిస్తాం. యాంగిల్ T1 P T2 వృత్తాల మధ్య కోణం అవుతుంది. P అనేది ఏమవుతుందమ్మా? ఆ 2 వృత్తాల యొక్క మధ్య కోణం అవుతుంది. నెక్స్ట్ నోట్: ఇఫ్ 2 circles S equals 0, S dash equals 0 intersecting at P and Q, then the angle between the 2 circles at the points P and Q are equal. అంటే S equals 0, S dash equals 0 వృత్తాలు P, Qల వద్ద ఖండించుకుంటే P, Qల వద్ద ఆ వృత్తాల మధ్య కోణాలు సమానం. చూడండమ్మా, ఫిగర్ ఇందాకట్లాగే మనం S equals 0 వృత్తంకి S dash equals 0 వృత్తాలకి స్పర్శరేఖలు గీసాం. ఇటు కూడా స్పర్శరేఖలు గీసాం. ఇక్కడ ఎంతైతే కోణం ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ కోణం ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ Q. యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ Q. నెక్స్ట్ 2.1.3 థీరం: ఇఫ్ ఫస్ట్ది C1, C2 are the centers of 2 given intersecting circles. Secondly, D equal to C1 C2. Thirdly, R1, R2 are radii of these circles. Fourth, theta is the angle between these circles. Then cos theta formula D square minus R1 square minus R2 square by 2 R1 R2 అవుతుంది. అంటే తెలుగులో ఫస్ట్ది C1 C2లు ఖండించుకునే 2 వృత్తాల కేంద్రాలు. రెండోది D ఈక్వల్ టు C1 C2. మూడోది R1 R2ల వృత్త వ్యాసార్థాలు. 4 వృత్తాల మధ్య కోణం టీటా అయితే కాస్ టీటా అయిందమ్మా D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2 R1 R2. ఓకే, అక్కడ మనకి స్పర్శరేఖల మధ్య కోణానికి ఫార్ములా ఏందమ్మా? గుర్తుందా? సర్కిల్స్లో ఇది ఒక సర్కిల్ అయితే ఈ బిందువు నుంచి 2 స్పర్శరేఖలు గీసినాం. దీని యొక్క కోణంకి ఫార్ములా ఏందమ్మా? tan θ బై 2 ఈక్వల్ టు R బై రూట్ S11 కదా. కానీ ఇక్కడ ఏమైంది? 2 సర్కిల్స్ కదా. 2 సర్కిల్స్ అయినప్పుడు దాని యాంగిల్ ఎలా కనుక్కుంటామని చూద్దాం. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. ఇవి 2 సర్కిల్స్ C1 C2 అండ్ చూడండి ఇది మొత్తం ఒక త్రిభుజం. ఓకే, ఈ త్రిభుజం ఈక్వల్ టు ఏమైందంటే చూడండి C1 T, ఇది ఒక స్పర్శరేఖ గీసినట్టు C1 T1 P ఒకటి, యాంగిల్ T2 C2 P అనేది ఒకటి. ఓకే, ఇప్పుడు ఈ 2 మొత్తం ఈ త్రిభుజం యొక్క మొత్తం కోణం ఏమవుతుందమ్మా? 180 కదా. 180 రావాలంటే మనం ఫస్ట్ ఏదైనా ఒక త్రిభుజాన్ని 90 అనుకున్నాను. నేను దీన్ని 90 అనుకున్నా, అప్పుడు ఇది ఏమవుతుంది? 90 మైనస్ టీటా అవుతుంది. సో మొత్తం వాల్యూ ఏమైందమ్మా? 180 మైనస్ టీటా అయింది. ఇప్పుడు C1 C2 దీని యొక్క స్క్వేర్ కనుక్కుందాం. అంటే C1 C2ని మనం చూడండి C1 P స్క్వేర్ ప్లస్ C2 P స్క్వేర్ మైనస్ 2 C1 P1
ఇంటూ C2P కాస్ ఆఫ్ యాంగిల్ CPC2 అంటే C1C2 అంటే D స్క్వేర్, C1P2 అంటే R1 స్క్వేర్, C2P2 అంటే R2 స్క్వేర్ మైనస్ 2R1R2 కాస్ ఆఫ్ దీని వల్ల ఎంత వచ్చిందమ్మా 180 మైనస్ టీటా. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా అంటే మనకి ఏందమ్మా మైనస్ కాస్ టీటా కదా. చూడండి కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా కాబట్టి ప్లస్ అయింది. సో మనకి కావాల్సిన కాస్ టీటా కాబట్టి ఈ రెండింటి వస్తే మైనస్లో అయింది. అంటే కాస్ టీటా కావాలి కాబట్టి కాస్ టీటా ఈక్వల్ టైం అయింది D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1R2 అయింది. నెక్స్ట్ 2.1.4 థీరం. ఇఫ్ theta is the angle between the intersecting circles x square plus y square plus 2gx plus 2fy plus c equals 0 and x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash equals 0, then cos theta value ఏందమ్మా c plus c dash minus 2g g dash minus 2f f dash by 2 into under root of g square plus f square minus c into under root of g dash g dash square plus f dash square minus c dash. ఓకే చూడండి తెలుగులో x square plus y square plus 2gx plus 2fy plus c equals 0, x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash equals 0. ఖండన వృత్తాల మధ్య కోణం టీటా అయితే cos theta equal to c plus c dash minus 2g g dash minus 2f f dash by 2 into under root of g square plus f square minus c into under root of g dash square plus f dash square minus c dash. ఓకే సొల్యూషన్ చూద్దాం ఎలా అనేది. చూడండమ్మా గివెన్ సర్కిల్స్ అంటే దత్తవృత్తాలు ఏంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0 ఈక్వేషన్ 1. సెకండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g dash x plus 2f dash y plus c dash equal 0 ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 అంటే సమీకరణం 1 నుంచి కేంద్రం ఏమవుతుందమ్మా మైనస్ c మైనస్ f. r ఏమవుతుందమ్మా r1 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. అలాగే ఫ్రమ్ 2 సమీకరణం 2 నుంచి C2నే కదా. C2 అంటే ఏందమ్మా మైనస్ g డాష్ మైనస్ f డాష్. R2 ఏమైంది అండర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్. ఈ రెండు ఫార్ములాలే కదా. ఇప్పుడు టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. దెన్ మనకి ఫార్ములా ఇందాకే నేర్చుకున్నామా ముందు తీరంలో ఏంటిది రెండు సర్కిల్స్ యొక్క మధ్య కోణం ఫార్ములా ఏంది కాస్ టీటా ఈక్వల్ టు D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1R2. D అంటే ఏందమ్మా C1C2 ఏం లేదు. సో C1C2 అంటే అండర్ రూట్ ఆఫ్ g మైనస్ g డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ f మైనస్ f డాష్ హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. అంటే D స్క్వేర్ వాల్యూ ఏమొచ్చిందమ్మా g మైనస్ g డాష్ స్క్వేర్ ప్లస్ f మైనస్ f డాష్ స్క్వేర్. D స్క్వేర్ తెలుసు R1R2 తెలుసు కాబట్టి ప్రతిక్షేపిద్దాం. కాస్ టీటా ఈక్వల్ టు ఏమైందమ్మా g మైనస్ g డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ f మైనస్ f డాష్ హోల్ స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ అంటే అర్థమైందమ్మా రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మైనస్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c మైనస్ R2 స్క్వేర్ అంటే ఇది కూడా రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకేముంది మైనస్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్ బై 2 ఇంటూ R1 అంటే అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఇంటూ R2 అంటే అండర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్. ఓకే ఇది చూడడానికి a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇది కూడా a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ g స్క్వేర్ మైనస్ f స్క్వేర్ ప్లస్ c. ఇక్కడ మైనస్ g డాష్ స్క్వేర్ మైనస్ f డాష్ స్క్వేర్ ప్లస్ c డాష్. ఇక్కడ చూడండి అమ్మ g స్క్వేర్ మైనస్ g స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ g డాష్ స్క్వేర్ మైనస్ g డాష్ స్క్వేర్ క్యాన్సిల్ f స్క్వేర్ క్యాన్సిల్ f డాష్ స్క్వేర్ మైనస్ f డాష్ స్క్వేర్ క్యాన్సిల్. ఇక మిగిలింది ఏందమ్మా c ప్లస్ కింద డినామినేటర్స్ ఏముంటుందమ్మా మారదు. ఇంకా పైన న్యూమరేటర్లు ఏం మిగిలమ్మా c ప్లస్ c డాష్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ g డాష్ మైనస్ ఆఫ్ 2f డాష్ బై 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఇంటూ అండర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్. ఓకే మనకి ఏదైనా ఒక రెండు సర్కిల్స్ ఇచ్చి వాటి మధ్య కోణం కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే దీని బదులు ఇంకేంటిదమ్మా కాస్ థీటా ఈక్వల్ టు D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1R2 ఇదైనా కనుక్కోవచ్చు. ఓకేనా R1R2 అంటే ఇవే కదమ్మా అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో
ఇదైనా చేయొచ్చు, రెండు వృత్తాలు ఇచ్చి వాటి మధ్య కోణానికి ఇదైనా కనుక్కోవచ్చు, లేదా ఇదైనా కనుక్కోవచ్చు. ఏదైనా ఒక ఫార్ములాని యూజ్ చేసి మనం రెండు వృత్తాల యొక్క మధ్య కోణాన్ని కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇప్పుడేగా నేర్చుకున్నాం రెండు ఫార్ములాస్, దాని మీద ప్రాబ్లమ్స్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² + 4x - 14y + 28 = 0, x² + y² + 4x - 5 = 0. అంటే తెలుగులో x² + y² + 4x - 14y + 28 = 0, x² + y² + 4x - 5 = 0 వృత్తాల మధ్య కోణాన్ని కనుగొనండి. చూడండమ్మా, గివెన్ సర్కిల్స్ అంటే ఏమిటమ్మా? x² + y² + 4x - 14y + 28 = 0 ఈక్వేషన్ 1. సెకండ్ది x² + y² + 4x - 5 = 0 ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 ఏంటి? 2g = 4, 2f = -14, c = 28. అంటే g వాల్యూ 2, f వాల్యూ -7. ఫ్రమ్ 2 నుంచి 2g డాష్ వాల్యూ 4, 2f డాష్ ఉందా, y వాల్యూ ఉందా, లేదు కాబట్టి 0. c డాష్ ఎంతమ్మా? -5. అంటే g డాష్ వాల్యూ 2, f డాష్ వాల్యూ 0. యాంగిల్ బిట్వీన్ ఈక్వేషన్ 1 and 2. ఓకే, ఈ రెండింటికి ఫార్ములా మనకి రెండు సర్కిల్స్ యొక్క మధ్య కోణానికి ఫార్ములా ఏందమ్మా? cos θ = c + c డాష్ - 2g g డాష్ - 2f f డాష్ బై 2 × √g² + f² - c × √g డాష్ స్క్వేర్ + f డాష్ స్క్వేర్ - c డాష్. చూడండి, cos θ = c అంటే 28, c డాష్ అంటే -5, -2 × g అంటే 2, g డాష్ అంటే 2, -2 × -7 × 0 బై 2 × √g² + f² - c అంటే g స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, -7 స్క్వేర్ అంటే 49, -28 × g డాష్ స్క్వేర్ అంటే 4, f డాష్ స్క్వేర్ అంటే 0, c డాష్ అంటే +5. చూడండి అమ్మ, ఇక్కడ 28 -5. చూడండి, ఇక్కడ ఇది మొత్తం 0 అవుతుంది. 0 × ఎంత వాల్యూ ఉన్నా 0 కాబట్టి 2 2 4, 4 2 8, -8/2 × మొత్తం యాడ్ చేస్తే 25, ఇక్కడ √9 అయింది. 28 - 8 అంటే 20, 20 - 5 అంటే 15/2 × √25 అంటే 5, √3 అంటే 3, అంటే 3 ఈ రెండు కలిపితే 15, 5 3 15 కాబట్టి 15 క్యాన్సిల్ అయింది. అంటే మనకి ఎంత మిగిలిందమ్మా? 1/2. అంటే cos θ వాల్యూ ఎంత? 1/2 కాబట్టి θ కాదా మనకు కావాల్సిన, ఇటున్న cos θ వస్తే ఏమైంది? cos 1/2. కాస్లలో 1/2 ఎప్పుడు వస్తుందమ్మా? 60, అంటే π/3. cos 5/3 అంటే కాస్కి cos 1 క్యాన్సిల్ అయితే θ వాల్యూ ఎంతమ్మా? π/3. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² - 2x - 6y + 41 = 0, x² + y² + kx + 6y - 59 = 0 ఈజ్ 45 degrees. ఫైండ్ k. అంటే x² + y² - 2x - 6y + 41 = 0, x² + y² + kx + 6y - 59 = 0 వృత్తాల మధ్య కోణం 45 degrees అయితే k విలువ ఎంత? గివెన్ సర్కిల్స్ చూడండి, x² + y² - 2x - 6y + 41 = 0 ఈక్వేషన్ 1. సెకండ్ది x² + y² + kx + 6y - 59 = 0 ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 అంటే 2g వాల్యూ ఎంతమ్మా? -12, 2f వాల్యూ -6, c వాల్యూ 41, అంటే g వాల్యూ -6, f వాల్యూ -3. ఫ్రమ్ 2 నుంచి 2g వాల్యూ k, 2g డాష్ k, 2f డాష్ 6, c డాష్ -59, k g డాష్ ఏమైందమ్మా? k/2, f డాష్ అంటే 3 అయింది. గివెన్ దట్ cos θ = ఎంత ఇచ్చిందమ్మా? 45 degrees. కాబట్టి cos 45 = ఏందమ్మా? ఫార్ములా c + c డాష్ - 2g g డాష్ - 2f f డాష్ బై 2 × √g² + f² - c × √g డాష్ స్క్వేర్ + f డాష్ స్క్వేర్ - c డాష్. ఓకే, cos 45 అంటే 1/√2. సో c అంటే 41, c డాష్ అంటే -59, -2 × g అంటే -6 × g డాష్ అంటే k/2 - 2 × f అంటే -3 × f డాష్ అంటే 3/2 × g² అంటే 36, f² అంటే 9 - 41 × g డాష్ స్క్వేర్ అంటే k² / 4 అయింది.
ఎఫ్ డాష్ స్క్వేర్ అంటే 9 అయింది, సి డాష్ అంటే ప్లస్ 59 అయింది. 2కి 2 క్యాన్సిల్ అయింది. ఇంకా మిగిలింది ఏందమ్మా 1/√2 ఈక్వల్ టు -18 ప్లస్ 6k ప్లస్ 18/2 ఇంటూ √4 అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం 4 అయింది కాబట్టి k² ప్లస్ 272. ఓకే, ప్లస్ 18 -18 క్యాన్సిల్. ఇంకా పైన మిగిలింది ఏందమ్మా 6k/2 ఇంటూ √4 అంటే 2 ఇంటూ ఈ రూట్ అనేది డినామినేటర్కి న్యూమరేటర్ కాబట్టి డినామినేటర్ √4 అంటే ఏమైంది 2 అండర్ రూట్ ఆఫ్ k² ప్లస్ 272/2. 2కి 2 క్యాన్సిల్, 2 1 జా 2 2 అంటే 1/√2 ఈక్వల్ టు 3k అండర్ రూట్ ఆఫ్ k² ప్లస్ 272. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమైందమ్మా అండర్ రూట్ ఆఫ్ k² ప్లస్ 272 ఈక్వల్ టు 3k ఇంటూ √2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రూట్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏముందమ్మా k² ప్లస్ 272 ఈక్వల్ టు 18కి ఎందుకు వస్తుందమ్మా ఇక్కడ చూడండి 3k √2 హోల్ స్క్వేర్ కదా, స్క్వేర్ అనేది రెండింటికి వర్తిస్తుంది, మూడింటికి అంటే 3² k² √2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 3² అంటే 9k² ఇంటూ 2, 9 2 18 k². ఓకే, ఇటున్న k² ఇటు వస్తే ఏమైంది 17k². 17k² ఈక్వల్ టు 272. k² వాల్యూ 17 1 17 16 పోతుంది. సో k² వాల్యూ ఎంత వచ్చిందమ్మా 16 అంటే k వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 4. నెక్స్ట్ చూడండి డెఫినేషన్. Two intersecting circles are said to be orthogonal if the angle between them is a right angle that is 90 degrees. అంటే ఖండించుకునే రెండు వృత్తాల మధ్య కోణం లంబ కోణం అయితే వాటిని లంబ వృత్తాలు అంటారు. ఓకే, ఇప్పుడు కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ అంటే రెండు వృత్తాలు లంబంగా ఉండటానికి నియమం. ఇప్పటిదాకా మనం రెండు ఫార్ములాలు నేర్చుకున్నామమ్మా. ఏంటిది రెండు వృత్తాల మధ్య కోణానికి, ఇప్పుడేమో లంబంగా ఉండటానికి నియమం. ఓకే, చూడండి లెట్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ది x² ప్లస్ y² ప్లస్ 2g-x ప్లస్ 2f-y ప్లస్ c' ఈక్వల్ 0 ఈక్వేషన్ 2. దీస్ టూ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ అయినప్పుడు ఏమైందమ్మా చూడండి కాస్ θ అనేది 0 కావాలి. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ c ప్లస్ c' మైనస్ 2g-g' మైనస్ 2f-f' 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c ఇంటూ అండర్ రూట్ ఆఫ్ g'² ప్లస్ f'² మైనస్ c' ఈక్వల్ టు 0. ఈ డినామినేటర్లో ఉన్న మొత్తం ఇంటి వస్తే ఏమవుతుందమ్మా మల్టిప్లికేషన్ 0 ఇంటూ ఇదంతా 0 అంటే మనకి ఏం మిగిలింది c ప్లస్ c' మైనస్ 2g-g' మైనస్ 2f-f' ఈక్వల్ టు 0. ఈ రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి ఇటు వస్తే ఏమైతే ప్లస్, ఈ రెండింటి నుంచి 2 కామన్ తీస్తే ఏమైందమ్మా 2 ఇంటూ g-g' ప్లస్ 2f-f' ఈక్వల్ టు c ప్లస్ c'. లేదా 2 కామన్ తీయకుండా అయినా రాసుకో, అంటే 2g-g' ప్లస్ 2f-f' ఈక్వల్ టు c ప్లస్ c', ఇదైనా రాసుకోవచ్చు. దేర్ ఫోర్ కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ అంటే రెండు వృత్తాలు లంబంగా ఉండటానికి నియమం ఏంటిది 2 ఇంటూ g-g' ప్లస్ f-f' ఈక్వల్ టు c ప్లస్ c' అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా తీరం. ఫస్ట్ అది ఇఫ్ s ఈక్వల్ 0 s' ఈక్వల్ 0 ఆర్ టూ సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ దెన్ s మైనస్ s' ఈక్వల్ 0 రిప్రజెంట్స్ ఏ కామన్ కార్డ్ ఆఫ్ దీస్ సర్కిల్స్. అంటే s ఈక్వల్ 0 s' ఈక్వల్ 0 అనే రెండు వృత్తాలు రెండు విభిన్న బిందువుల వద్ద ఖండించుకుంటే s మైనస్ s' ఈక్వల్ 0 ఆ వృత్తాల ఉమ్మడి జా అవుతుంది. చూడండమ్మా రెండు వృత్తాలు ఖండించుకున్నాయి, రెండు బిందువుల వద్ద ఖండించుకున్నప్పుడు ఇక్కడ ఒక జా ఉంటుంది. ఆ జా సమీకరణం ఏంటిది s మైనస్ s' ఈక్వల్ టు 0. నెక్స్ట్ సెకండ్ది ఇఫ్ s ఈక్వల్ 0 s' ఈక్వల్ 0 ఆర్ టూ సర్కిల్స్ టచింగ్ ఈచ్ అదర్ దెన్ s మైనస్ s' ఈక్వల్ టు 0 ఈజ్ ఏ కామన్ టాంజెంట్. s ఈక్వల్ 0 s' ఈక్వల్ 0 అనే రెండు వృత్తాలు స్పృశించుకుంటే s మైనస్ s' ఈక్వల్ 0 ఆ వృత్తాల ఉమ్మడి స్పర్శరేఖ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నామమ్మా. సర్కిల్స్ లాస్ట్ ఎక్సర్సైజ్లో వచ్చింది మనకి, ఎవరికైనా ఐడియా ఉందా? చూడండి రెండు వృత్తాలు స్పృశించుకున్నప్పుడు ఈ బిందువు వద్ద ఈ స్పర్శరేఖ సమీకరణం కనుక్కున్నాం మనం. ఏంటిది s మైనస్ s' ఈక్వల్ టు 0. ఓకే, టుమారో I will continue.